పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారి జన్మదినం సందర్భంగా రంజల్ పార్టీ నాయకులు మండల నాయకులు అందరూ కూడా ఈరోజు కస్తూర్బా పాఠశాలలో పిల్లలకు పండ్లు మరియు బకెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంపీ గారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ మా నియోజకవర్గంలో చాలా దేవాలయాల్లో కూడా మా కార్యకర్తలందరూ కూడా పూజలు కూడా జరిపించడం జరుగుతుంది. భగవంతుడు వారికి శక్తినిచ్చి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని వారికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని చెప్పేసి అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం తోటి ఇక్కడ వచ్చేటువంటి నిధులు కానీ ఇక్కడ రైల్వే ప్రాజెక్టుల మీద కానీ ఫ్లైఓవర్ల మీద కానీ అదే రకంగా హైవేస్ కూడా అధిక నిధులు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాకు మంచి రోజులు కూడా రాబోతూ ఉన్నాయి. వారు వచ్చే బర్త్డే నాటికి చాలా విజయాలు కూడా సాధిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా మండల నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ ఎక్కడ పోయినా రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత 1,00,000, 1,50,000, 2 లక్షలు అని చెప్పేసి 50% మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి రంజల్ కెనరా బ్యాంకులో కానీ అదే రకంగా పక్కన ఉన్నటువంటి యూనియన్ బ్యాంకులో ఏ బ్యాంకు చూసుకున్నా కానీ రైతుల రుణమాఫీ కాక అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకసారి మేల్కొని ఎక్కడైతే సహకార సంఘాల్లో ఎంత రుణాలు తీసుకున్నారు, బ్యాంకుల్లో ఎంత రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి రుణమాఫీ అయింది, ఇంకెంతమందికి రుణమాఫీ కాలేదు, మీ అగ్రికల్చర్ అధికారులు, మీ రెవెన్యూ అధికారులతోటి బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డేటాను తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగే విధంగా చూడాలి. రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినప్పుడు ఓట్లు దండుకునేటప్పుడు లెక్కలు చెప్పలేదు. కానీ ఈరోజు మాత్రం రేషన్ కార్డు ఉంటే రుణమాఫీ చేస్తాం, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే రుణమాఫీ చేయం, ఇన్కమ్ ట్యాక్స్ కడితే రుణమాఫీ చేయము, రకరకాలుగా మీ మాటలు వినపడతా ఉన్నాయి. ఈరోజు మీరు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు క్షమాపణ చెప్పి సమయం ఇప్పటికే ఆలస్యమైనందుకు మన్నించమని కోరి రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులందరూ కూడా అడుగుతా ఉన్నారు, పెద్ద ఎత్తున ధర్నాలు చేద్దాం, కార్యక్రమాలు చేద్దాం, నిరసనలు తెలియజేద్దామని చెప్పేసి. ఈరోజు నిరసనలతో ధర్నాలతో కావాల్సిన కార్యక్రమం రైతులకు రుణమాఫీ జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా మీ రైతు భరోసా నాట్లు నాటినరు. ఈరోజు మొదటి విడత, రెండో విడత, మూడో విడత డోసులు మందులు కూడా చల్లుతూ ఉన్నారు, కలుపులు తీస్తూ ఉన్నారు. మీ భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా మేము అడుగుతూ ఉన్నాం. రేపు వచ్చే 500 బోనస్తో కూడా రైతులకు నమ్మకం కలగడం లేదు. ఈరోజు మీరు బడ్జెట్లో 1800 కోట్ల రూపాయలే మీరు బోనస్కు ప్రకటించడం జరిగింది. అంటే కేవలం 36 లక్షల టన్నుల ధాన్యానికి మాత్రమే 1800 కోట్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో 70 లక్షల టన్నులు ఈ ఖరీఫ్లో పండే అవకాశం ఉంది. మళ్ళీ వచ్చే రబీలో 90 లక్షలు పండే అవకాశం ఉంది. ఈ 70 లక్షలకు ఈ 90 లక్షలకు 160 లక్షలు కావాలంటే మీరు పెట్టిన 1800 కోట్లు కాదు కదా, 7,000 కోట్ల రూపాయలు పెడితే కానీ రైతుకు మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు రైతులకు స్వచ్ఛంగా ప్రకటన చేయండి. ఎవరైతే ముందుగా ఇచ్చినటువంటి రైతులకే ఇస్తారా, ఖరీఫ్లో పండించినటువంటి రైతులకు ఇస్తారా, రబీలో పండించినటువంటి రైతులకు ఇస్తారా, మీరు స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే సీడ్ కంపెనీలు ఇప్పటికే ప్రొక్యూర్మెంట్ చేసుకుంటా ఉన్నాయి. వచ్చే రబీ కోసం, పుటాల కోసం ధాన్యం సీడ్ కంపెనీలు తయారు చేస్తూ ఉన్నారు. రైతులు రబీలో ఏ పంట పండించాలనో ఇప్పుడే మీరు చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మీరు రుణమాఫీ చేయకుంటే మాత్రం ఖబర్దార్, మీరు ప్రజాప్రతినిధులారా మీరైతే ఎన్నుకున్నారు, రుణమాఫీకిన మీరు చేయనట్టయితే ఒక 15 రోజులు మీకు గడువిస్తాం. తర్వాత మీరు ఏ గ్రామంకి వచ్చినా కానీ ఆ గ్రామాల్లో ముట్టడిస్తాం. మిమ్మల్ని గ్రామాల్లో తిరగనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి 15 రోజుల్లో రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి. 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.